వెల్కమ్ టు పూరా లోకల్. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరగనున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సభ వివాదాస్పదంగా మారింది. న్యూయార్క్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనబోతున్న ఒక కార్యక్రమం ఇప్పుడు తీవ్ర రాజకీయ సామాజిక చర్చకు దారితీసింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రపంచవ్యాప్త పర్యటనలో భాగంగా ఆగస్టు 29న ప్రతిష్టాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో యూనివర్సల్ వన్ నెస్ పేరిట భారీ సభను ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది భారతీయ అమెరికన్లు ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. అయితే ఈ కార్యక్రమంపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రెన్ మమ్దాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ ర్యాలీకి ఎంత మాత్రం మద్దతు ఇవ్వను. అయితే ఇది ఒక ప్రైవేట్ వేదికపై జరుగుతున్న కార్యక్రమం కాబట్టి దీన్ని రద్దు చేసే అధికారిక పరిధి న్యూయార్క్ నగరపాలక సంస్థకు ఉందో లేదో నాకు తెలియదు అని ఆయన స్పష్టం చేశారు. న్యూయార్క్ చరిత్ర తొలి భారతీయ అమెరికన్ మేయర్ గా ఉన్న ఆయన తన తల్లి కుటుంబ సభ్యులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని గుర్తు చేశారు. భారత్ అంటే బహుళత్వానికి లౌకికత్వానికి గౌరవించే సమాజమని, విభజన ఆధారిత భావజలాలు ఏ దేశంలో పెరిగినా తాను వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. మరోవైపు ఈ సభను వ్యతిరేకిస్తూ పలు మతాంతర పౌర హక్కుల సంఘాలు కూడా న్యూయార్క్ సిటీ హాల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి కార్యక్రమాన్ని రద్దు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎహెడ్ ఫోరం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఈ యూనివర్సల్ వన్ డే సెలబ్రేషన్ కేవలం వసుధైక కుటుంబకం అనే సందేశాన్ని చాటడానికి అని స్పష్టం చేసింది.